ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనములు. ఈరోజు దేవుడు మనకిస్తున్న ఒక అద్భుతమైన వాగ్దానం ఇర్మీయా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. ఈ యొక్క వాగ్దానం బట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అయితే ఈ యొక్క వాగ్దానం అనేది దేవుడు ఇశ్రాయేలీయులకి శత్రువుల చెరలో ఉండేటప్పుడు ఇర్మీయా ప్రవక్త ద్వారా ఈ యొక్క వాగ్దానం అనేది ఇచ్చి ఉన్నారు. అయితే ఇర్మీయా 30:17లో మనం చూస్తే, వారు ఎవరును లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడినదనియు నాకు పేరు పెట్టుచున్నారు. అంటే ఎవరు వారిని పట్టించుకోవట్లేదని, ఎవరు వారిని లక్ష్య పెట్టట్లేదని ఇశ్రాయేలీయుల చుట్టూ ఉన్న ప్రజలు మాట్లాడుకునేటప్పుడు ఇశ్రాయేలీయులు మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా గాయపరచబడ్డారు. ఆ సమయంలో ఇర్మీయా ప్రవక్త ద్వారా దేవుడు సెలవిచ్చిన వాక్కు, నేను నీకు ఆరోగ్యాన్ని కలుగజేస్తాను, నీ గాయములను నేను మానుపుతానని దేవుడు సెలవిచ్చి ఉన్నారు. అలానే ఈరోజు చాలామంది శరీరంలో గాయాలతో, మనస్సులో బాధతో, జీవితంలో సమస్యలతో ఎంతోమంది ఉంటా ఉన్నారు. కొంతమంది శారీరక గాయాలతో బాధపడుతూ ఉంటారు. అలానే చాలామంది హృదయంలో గాయాల వల్ల బయటికి నవ్వుతారు కానీ లోపల ఎంతో కృంగిపోతూ ఉంటారు. అయితే శారీరక గాయం అనేది బయటకు కనిపిస్తుంది కానీ హృదయంలో గాయం అనేది బయటికి కనిపించదు. అయితే హృదయంలో బాధ, పాపపు భారం వల్ల, అపరాధ భావన వల్ల చాలామంది లోపల కృంగిపోతూ ఉంటారు. అయితే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీకు ఎటువంటి గాయాన్నైనా సరే నేను నిన్ను స్వస్థపరుస్తాను, నీ గాయాలను నేను కడతాను అని దేవుడు సెలవిస్తున్నారు. అయితే బైబిల్లో మనం చూసినట్లయితే 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ వైద్యుల దగ్గరికి వెళ్ళి అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఆమె స్వస్థత పొందుకోలేకపోయింది. అయితే విశ్వాసంతో యేసు ప్రభు వర్షపు చెంగును ముట్టగానే వెంటనే ఆమెకు స్వస్థత కలిగింది. అక్కడే ఆ రక్తస్రావము ఆగిందని బైబిల్లో మనం చూస్తాము. అంటే శారీరక గాయము దేవుడు స్వస్థపరచగలడు. అలానే యోసేపు జీవితంలో మనం చూసినట్లయితే తన యొక్క అన్నదమ్ముల చేత మానసికంగా గాయపరచబడినప్పుడు దేవుడు తన మానసిక గాయాన్ని స్వస్థపరిచి అధికారాన్ని, గౌరవాన్ని, ఆశీర్వాదాన్ని ఇచ్చారు. అలాగే హన్నా జీవితంలో కూడా మనం చూసినట్లయితే పెనిన్నా ద్వారా మానసికంగా గాయపరచబడినప్పుడు దేవుడు సమూయేలుని ఇచ్చి ఆమెను గౌరవింపజేస్తున్నారు. అంటే మానసిక గాయాలను కూడా దేవుడు తొలగిస్తారు. అలానే నీ జీవితంలో కూడా ఎటువంటి గాయమైనా సరే అది శారీరకంగా అవ్వచ్చు, మానసికంగా అవ్వచ్చు, స్వస్థపరచబడాలంటే యోసేపు వలె పరిశుద్ధంగా జీవించాలి, అన్నా వలె ప్రార్థించాలి, రక్తస్రావపు స్త్రీ వలె విశ్వాసంతో ఉండాలి. అప్పుడే ఈ యొక్క వాగ్దానం అనేది నీ జీవితంలో నెరవేరుతుంది. దేవుడి యొక్క పరిశుద్ధమైన వాగ్దానం మీ వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన నామంను బట్టి ప్రభా మీకు లెక్కలో నిన్ను స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. అయా దేవా, నువ్వు ఎటువంటి గాయాన్నైనా సరే మాన్పివేయగలిగిన సమర్థుడు అయా దేవా. ఈ దినాన్న అయా దేవా, ఈ యొక్క వాగ్దానం ఎంతమంది అయితే చూస్తున్నారో ప్రభా, వారి యొక్క అంతరంగం అంతా ప్రభా ఎరిగిన దేవుడు ప్రభా. ఎటువంటి గాయాన్నైనా ప్రభా నీవు మాన్పివేయగలిగిన సమర్థుడు అని ప్రభా ఈ యొక్క వాగ్దానం ద్వారా మీరు మాట్లాడినందుకు నీకు వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ వాగ్దానము ప్రభా ప్రతి ఒక్కరిలో ప్రభా మీరు నెరవేర్చమని అడుగుతూ ప్రభా యేసు పరిశుద్ధమైన నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువు మిమ్మును, మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.